అప్డేట్స్ చూస్తే సూర్యాపేట జిల్లాలో ప్రజా గాయకుడు గద్దర్పై రాళ్ల దాడికి దిగారు టీఆర్ఎస్ కార్యకర్తలు. మునగాల మండలం కలకోవలో సిపిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల సంస్మరణ సభకు గద్దర్ హాజరయ్యారు. అయితే గద్దర్ కళారూపాలు ప్రదర్శిస్తుండగా రాళ్ల దాడికి దిగారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ దాడిలో ముగ్గురు సిపిఎం కార్యకర్తలకు గాయాలయ్యాయి. తుపాకీ తూటాలకే భయపడలేదు. ఈ రాళ్ల దాడికి భయపడేది లేదంటూ గద్దర్ తన కళారూపాన్ని కొనసాగించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నల్గొండ ప్రతినిధి చంద్రశేఖర్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? సంజన, సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో నిన్న రాత్రి మునగాల మండలం కలకోవ గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది సిపిఎం ఆధ్వర్యంలో. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రజా యుద్ధనౌక గద్దర్, అదేవిధంగా టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్ వెస్లీతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, ఇతర నేతలందరూ కూడా హాజరు కావడం జరిగింది. అయితే కార్యక్రమం జరుగుతున్న క్రమంలో కార్యక్రమం ముగిసిన తర్వాత గద్దర్ తన కార్యక్రమ కళారూపాలను ప్రదర్శించేందుకు ఆయన ప్రారంభించిన సమయంలో రాళ్ల దాడి జరిగింది. అయితే టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పి సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా గ్రామంలో సిపిఎం టీఆర్ఎస్ మధ్య కొంత ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. అయితే ఇటీవల అంటే సిపిఎం నుంచి గెలిచిన సర్పంచ్ టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి కూడా నియోజకవర్గ స్థాయికి సంబంధించిన కొంతమంది టీఆర్ఎస్ నేతలు, ముఖ్య నేతలు ఇటు గ్రామంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా సిపిఎం నేతలు పలుమార్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రి జరిగిన దాడి అంటే గద్దరు ప్రారంభం సమయంలో రాళ్ల దాడి జరగటం, ఆ తర్వాత తాను నా ఒంట్లో ఇప్పటికీ బుల్లెట్ ఉంది, తనపై తుపాకుల తోటాలు కుడుతున్నాయి, ఆ దాడికి నేను భయపడలేదు, అయినా కానీ నేను ప్రజలను చైతన్యం చేయడం కోసం ఇటు రాష్ట్రంలో తిరుగుతున్నా, ఇప్పుడు ఈ రాళ్ల దాడికి భయపడేవాడిని కాదు నేను అని చెప్పి ఆయన తన కళారూపాలను ప్రదర్శించడం జరిగింది. అలా ప్రదర్శించిన క్రమంలో మరోసారి మధ్యలో కొద్దిసేపు అయిన తర్వాత మరోసారి కూడా దాడి జరిగింది. అయితే ఇద్దరు పోలీసులు, సుమారు ఇద్దరు ఎస్ఐలు, అదేవిధంగా సుమారు 20 మందికి పైగా పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళు ఎవరు కూడా నిందితుల్ని గుర్తించే ప్రయత్నం కానీ లేదంటే వెంటనే వాళ్ళని వంటపడే ప్రయత్నం కానీ చేయాలని చెప్పి సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా మాత్రం ఇటు పోలీసులు అధికార పార్టీ నేతల కనుసనల్లో చేస్తున్నారని చెప్పి మరోసారి సిపిఎం నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఇప్పటికైనా నిందితుల్ని పట్టించుకొని అంటే ఎవరైతే దాడికి పాల్పడ్డారో, రాళ్ల దాడికి పాల్పడారో వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేయాలని, లేదంటే మాత్రం పోలీస్ స్టేషన్ ని ముట్టడిస్తామని చెప్పి కూడా సిపిఎం నేతలు కార్యక్రమం ముగిసిన తర్వాత వేదిక మీద నుంచి ప్రకటించడం జరిగింది. అయితే గ్రామంలో గత కొంతకాలంగా జరుగుతున్న ఇటువంటి ఘర్షణ వాతావరణం పట్ల ఈ పలుమార్లు పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశామని స్థానిక సిపిఎం నేతలు చెప్తున్నారు. అయినా కానీ పట్టించుకోవటం లేదని, గ్రామంలో ఎటువంటి భవిష్యత్తులో జరిగే ఎటువంటి కార్యక్రమాలకైనా అంటే ఇటువంటి కార్యక్రమాలు ఘర్షణపూరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి కానీ ఇటువంటి దాడులు జరిగితే మాత్రం పోలీసులైతే బాధ్యత అని చెప్పి సిపిఎం నేతలు చెబుతున్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే గద్దర్ పై దాడికి పాల్పడ్డారో వారి వివరాలు ఏమైనా తెలిసే, వారిని ఏమైనా అదుపులోకి తీసుకున్నారో?
సంజన ఇంతకు ముందే చెప్పినట్టు ఇంతవరకు మాత్రం ఆ దిశగా అసలు ప్రయత్నం కొనసాగలేదని చెప్పి సిపిఎం నేతలు చెప్తున్నారు. గ్రామంలో కూడా ఇంతవరకు అయితే అటువంటి ఎవరిని కూడా గుర్తించలేదని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే దాడి జరిగిన సమయంలో కూడా ఇద్దరు ఎస్ఐలు మునగాల అదేవిధంగా మోతేకి సంబంధించిన ఇద్దరు ఎస్ఐలు సంఘటన స్థలంలో ఉన్నారు. దాంతోపాటు 20 మందికి పైగా అంటే సుమారు 30 మంది వరకు కూడా కానిస్టేబుల్ ఇతర సిబ్బంది ఉన్నారు. వీళ్ళంతా కూడా మొదటిసారి దాడి జరిగినప్పుడు ఒక కార్యకర్త సిపిఎం కార్యకర్త తల పగిలింది, అదేవిధంగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆ సందర్భంలో కూడా వెంటనే అప్రమత్తం కాలేదు. కనీసం దాన్ని ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి రాళ్లు పడ్డాయి, అటువైపు కార్నర్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదని చెప్పి సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. తర్వాత మరొక అర్ధగంట తర్వాత మరొకసారి రాళ్ల దాడి జరిగింది. అప్పుడు కూడా కనీసం అటువైపు వాళ్ళని పరిగెత్తే క్రమంలో అనేది వాళ్ళని వెంటనే ట్రేస్ అవుట్ చేసే పని కానీ పోలీసులు చేయలేదని చెప్పి సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కంపల్సరీ నిందితులు గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే సిపిఎం ఇటు పోలీస్ స్టేషన్ ని ముట్టడిస్తామని చెప్పి సిపిఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు వేదిక మీద నుంచే ప్రకటించారు. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం. ఎందుకంటే ఈ గతంలో కొంతకాలంగా కూడా గ్రామంలో ఒక అశాంతిపూర్వకమైన వాతావరణం కొనసాగుతుంది. దానికి అధికార పార్టీ నేతలు, కీలక నేతలు అంటే జిల్లాకు సంబంధించిన నేతలు, అదేవిధంగా ముఖ్యంగా ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ముఖ్య నేతలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు గ్రామంలో చేయడం కోసం. దానికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి సిపిఎం నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకొని కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.